నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశయ సాధనకు కృషి చేస్తాం, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం। చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయం, కొనియాడిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి। జంగారెడ్డిగూడెం కాపు యువత ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ వర్ధంతి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు। జంగారెడ్డిగూడెంలో రోడ్లు గుంతలు పూడ్చే పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తాం, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ వెల్లడి। మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు। ఏలూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బడేటి బుజ్జి కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ బడేటి బుజ్జితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు। ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన వ్యక్తి బడేటి బుజ్జి అన్నారు। అటువంటి నాయకుడు తమ మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు। అయినప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామని తెలిపారు। అనంతరం దివంగత నేత వంగవీటి రంగ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు। ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మరి ఆ పని ఉద్దేశకారి, ఆ పని నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఎటువంటి మొఖమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దలా, ఒక చిన్నలా, మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి బుద్ధి ఈ రోజు మన మధ్య లేదు అని అంటే మా అందరికి కూడా ఒక మేమందరూ కూడా భావిస్తున్నాం। అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు లేదు। మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే బుద్ధి గారు ఏదైతే ఉన్నారో, మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి బడేటి బుజ్జి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు చెట్టి గారికి, అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కొనియాడారు। కామవరపుకోట మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 101 కోట్ల రూపాయల నిధులతో 213 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు చేపట్టామన్నారు। దీనిలో భాగంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో చింతలపూడి నియోజకవర్గంలో కూడా సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు। అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల అభివృద్ధికి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి 22 కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు। వీటితో పాటుగా ఎంపీ పుట్ట మహేష్ మరొక ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగిందన్నారు। దీంతో 23 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రోడ్ల పనులు చేయిస్తున్నామని చెప్పారు। ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎంవి రమణ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తదితరులు పాల్గొన్నారు। సో ఈ రోడ్ వేయడం వల్ల మీకు ఏంటి?
అది పట్టుకున్నాను మేడం. జిల్లాలో 213 కిలోమీటర్ రోడ్లు 101 crores కు శాంక్షన్ చేశాము. అందులో అక్కడక్కడ తిరిగి రోడ్లు ఎట్లా ఉన్నాయి, రోడ్డు పనులు ఎట్లా ఉన్నాయి చూస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు మాత్రం రెగ్యులర్ గా ఆఫీస్కి వచ్చి ఈ రోడ్ కావాలి, ఆ రోడ్ కావాలి అని చెప్పేసి ఏవేవి ఇష్యూస్ ఆయన టైం టు టైం మా దృష్టికి తీసుకొచ్చి అది శాంక్షన్ తీసుకొని వెళ్ళడం వరకు ఆయన వదలడు. రోజు ఫోన్ చేసేసి మేడం శాంక్షన్ కావాలని చెప్పి అడుగుతానే ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ప్రామిస్ చేసినట్టు మీకు మంచి రోడ్ మంచి ఖచ్చితంగా మా కాన్సెప్ట్ చేస్తామని చెప్పి చేసి మీకు చూపిస్తామని ప్రామిస్ చేసి అలాగే తీసుకొచ్చి కూడా ఇనాగరేషన్ కూడా చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫస్ట్ చార్జ్ తీసుకున్నప్పుడు మన ఏలూరు జిల్లాకి వచ్చినప్పుడు కలెక్టర్ గారిని నేను వెల్కమ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. సో మేడం, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, యుఎస్ లైఫ్ వదిలేసుకొని వచ్చాను, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని చెప్పి వారు చెప్పినప్పుడు వారు తప్పకుండా చేద్దాము, ఒక స్ట్రాటజిక్గా వెళ్దాం ముందుకని చెప్పి వారు అన్నమాట ప్రకారంగా మరి మనం చూస్తున్నాము. ఒక దేశం ప్రగతి చెందాలంటే విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. దేశంతో పాటు మరి రాష్ట్రాలు కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఒకే ఒక రోజు 13,000 పైగా గ్రామ సభలు పెట్టి మరి అక్కడి నుంచి గ్రామ సభ రిజల్యూషన్ తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా మరి ప్రకటనలో వారు పార్టిసిపేట్ చేశారు. మరి మీ గ్రామానికి ఏం కావాలని చెప్పి గ్రామస్తులను అడిగి అవి తీసుకొని అవి ఎజెండాలో పెట్టి అవి కలెక్టర్ గారితో పెట్టి మరి ఎస్టిమేట్స్ వేయించుకొని ఇంజనీర్స్తో వర్క్ చేసి అవి అప్రూవల్ తీసుకొచ్చి మరి మొదటి ఫేజ్లో కలెక్టర్ గారు అలాగే మన జిల్లా మంత్రి అయిన కొలుసు పార్సాద్ గారి సపోర్ట్ వల్ల 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఎంపీ గారి నిధుల నుంచి ఇంకొక 1 కోటి రూపాయలు రావడం జరిగింది. అంటే మొదటి ఫేజ్ లో మనము 23 కోట్ల రూపాయలు చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి దివంగత నేత వంగవీటి మోహన రంగాను 1988కి ముందు 1988 తర్వాత అని వర్ణించవచ్చునని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కాపు యువత ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి జడ్పీటీసీ బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ కులం మతం అనే భేదం లేకుండా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన నేత వంగవీటి రంగ అని తెలిపారు. కాపులలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత వంగవీటి రంగ అని ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. కాపు యువత ఆధ్వర్యంలో ప్రతి ఏటా రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను జరపడం అభినందనీయమన్నారు. అనంతరం కాపు యువత నాయకులు బాదరాల నరేష్ నాయుడు మాట్లాడుతూ వంగవీటి రంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన కుమారుడు వంగవీటి రాధా ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్, ప్రముఖులు సంకు ప్రభాకర్, దాసరి శేషకుమార్, మద్దాల ప్రసాద్, పాములపర్తి శ్రీను, మైరెడ్డి పవన్, చింత శైలేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నేత వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి పురస్కరించుకుని మన అప్లాంట్ ప్రాంతంలో ఈ లక్ష్మీరాజ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా రంగా గారి వర్ధంతి వేడుకలు, అదేవిధంగా జయంతి వేడుకలు కూడా ఈ కాపు యువత, అదేవిధంగా అన్ని పార్టీల వారు కూడా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నరేష్, ఇంకా యువత అందరూ కూడా, మన పవన్, వీళ్ళందరూ కూడా రావూరి కృష్ణ గారు లాంటి నాలాంటి అందరూ పెద్దలను పిలిచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వంగవీటి మోహన్ రంగ గారిని ఒక రకంగా వర్ణించవచ్చు. 1989 ముందు తర్వాత అని కూడా చెప్పొచ్చు. ఎందువల్లంటే 1989లో ఆయన చచ్చిపోయినప్పుడు బీబీసీ న్యూస్లోకి ఆంధ్రప్రదేశ్ రావడం కానీ, అదేవిధంగా లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అంటే ఆయన బడుగు బలహీన వర్గాల్లో ఎంత లోతుగా వెళ్ళాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రిక్షా కార్మికులకు కానీ, అదేవిధంగా దర్శకులకు కానీ అందరికీ కూడా మంచి నాయకుడిగా ఉంటూ విజయవాడలో మన ఆంధ్ర రాష్ట్రంలో కాపుల్లో సీఎం అయ్యే స్థాయికి ఎదిగి ఎక్స్పైర్ అయిన నాయకుడిగా మనం అభివర్ణించవచ్చు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాబో తరం వారికి నాయకుల యొక్క స్ఫూర్తిని మనం అందించిన వాళ్ళు అవుతాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. మరి ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఈ లక్ష్మీ టాకీస్ సెంటర్లో మరి వారికి నివాళులర్పించడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగ గారు పేద ప్రజలకి ఎంతో న్యాయం చేసి, ఎన్నో సేవలు చేసి, మరి పెద్దవాడ సిటీలో
ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వంగవీటి మోహన్ రావు గారు ఆనాది కాలంలోనే మరణించడం మరి చాలా దురదృష్టకరం. మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ రోజున అన్ని కులాల వారు కూడా కలిసి మరి ఆయన వర్ధంతి వేడుకల్ని జరుపుకోవటం మా అందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ థియేటర్ సెంటర్ ఎస్ఆర్ లాడ్జి నందు నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే వంగవీటి రంగా గారి తనయుడు రాధాబాబు మాకు ఏ పిలిపించినా సరే మేము రంగా గారి ఆశయాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి ముందుంటామని. జంగారెడ్డిగూడెం పట్టణంలో చేపట్టిన రోడ్లు గుంతలు పూడ్చే పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డులో రోడ్లు గుంతలు పూడ్చే పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో గుంతలు పూడ్చే పనులకు కౌన్సిల్ అనుమతితో జనరల్ ఫండ్ ద్వారా 21 లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ చిటికల అచ్యుతరామయ్య మాట్లాడుతూ ఈ పనులను పూర్తి చేస్తూనే తమ దృష్టికి వచ్చిన రోడ్లపై గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని గుంతలు లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, టీడీపీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్తో పాటుగా పలువురు నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో దాదాపు 49 వర్కులు ఏదైతే రోడ్స్ గుంతలు పడ్డాయో వాటిని గుర్తించడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం ద్వారా 21 లక్షల రూపాయల అంచనాతో వాటిని పరిపాలన మంజూరు చేయడం జరిగింది. వాటిని టెండర్ ద్వారా చేపట్టడం జరిగింది. ఈ 49 వర్కులు 21 లక్షతో చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రారంభించడం జరిగింది. జనవరి 10వ తారీఖు లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలని, అంటే సంక్రాంతి లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంభించాము. ఈ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఫేజ్లో అన్ని కొత్త వర్క్లన్నీ స్టార్ట్ చేయగలమని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి 29 వార్డుల్లో కూడా పార్ట్ హోల్స్ అనేది చాలా సమస్య అయింది. చాలా మంది ఈ గోతులు ఉండడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది. చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి కూడా రావడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి మున్సిపాలిటీ అధికారుల చేత టౌన్ అంతా కూడా ఒక సర్వే చేయించి ప్రతి పార్ట్ వాళ్ళు కూడా కంప్లీట్ పూర్తి చేయాలని చెప్పి మరి గౌరవ చైర్మన్ గారి సహకారంతో, అందరి కౌన్సిలర్ల సహకారంతో, కోఆప్షన్ సభ్యులతో సుమారుగా 21 లక్షల రూపాయలు ఆమోదించడమే కాకుండా తక్షణమే పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి మరి ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్లకి మన మున్సిపాలిటీ కమిషనర్ గారు మరి ఈ ప్యాచ్ వర్క్లు అన్నీ కూడా 21 లక్షతోటి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా వర్క్ చేయమని చెప్పి మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు కూడా ఆదేశాల మేరకు మరి ఆ వర్క్లన్నీ కూడా మొదలుపెట్టారు. అలాగే చైర్పర్సన్ గారు కూడా ఈ యొక్క తీర్మానం చేసి ఈ వర్క్లకి జంగారెడ్డిగూడెం బాగు కోసం మరి ప్రతి చోట కూడా ప్యాచ్ వర్క్లన్నీ కూడా శుభ్రం చేసి మరి ప్రజలకి రోడ్లు అందంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే చైర్పర్సన్ గారికి, సొంగ రోషన్ కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. ఈ రోజున ఏదైతే రోడ్లు గుంతలు పడి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి చోట కూడా ఈ రోడ్డు మరమ్మతులు అనేవి సంక్రాంతిలోపు పూర్తవ్వాలనే ఆదేశంతో ఇక్కడ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ద్వారా ఈ రోడ్డు రిపేర్ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇది చైర్పర్సన్ అలాగే మన స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో ఈ రోడ్లు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని సమరసతా సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ సతీష్ కోరారు. సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏకాదశి నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ సంకీర్తన గ్రామదేవత గంగానమ్మ ఆలయం వరకు సాగింది.
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంకరావం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారన్నారు. కావున ఈ సభలో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రమణ తదితరులు పాల్గొన్నారు. సమస్తత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారకుని ఈరోజు ఏకాదశి సందర్భంగా నగర సంకీర్తన ఏర్పాటు చేయడం అయింది. భక్తులందరూ నగర సంకీర్తన చేసుకుంటూ స్వామివారి సన్నిధి నుంచి బైపాస్ వరకు నగర సంకీర్తన చేసుకుంటూ బయలుదేరారు. భక్తులందరినీ ఆశీర్వదించాలని. ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు నాయకులు బి బాలరాజు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కావున ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నెలసరి వేతనం 21,000 రూపాయలు, హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పీఆర్సీ అమలు చేయాలని, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి నాగరాజు, గున్నె లక్ష్మణ్, వెంకటేష్, ప్రసాద్, పెంటయ్య, రాజు, సత్యవతి, మంగ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104.
సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండి మధాని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా విధులు చేపట్టినప్పుడు ఈ ప్రగతి వెబ్సైట్ను ఉపయోగించేవారమన్నారు. ప్రభుత్వం ఇప్పుడు దానికి బదులుగా వాహన్ యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. కావున ఈ యాప్ ద్వారా వాహనదారుల సేవలు పొందాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ వినియోగించకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా చర్యలు తప్పవని ఆర్టీఓ మదాని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ ప్రగతి అనే సైట్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వాహన్లోకి మార్చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాహన్ అనే యాప్లో మీరు మీ యొక్క దరఖాస్తును చేసుకొని, మరియు మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆఫీస్లో ఒకసారి కన్సల్ట్ చేసి, లేకపోతే నన్ను డైరెక్ట్గా కలిసినా కూడా ఇబ్బంది లేదు, నేనైనా మీకు సహాయం చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆఫీస్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు ఈ వాహనంలో ఎటువంటి సైట్ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపండి. రహదారి భద్రతలో భాగంగా ప్రతిరోజు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనాలపై మినిమం 15 నుంచి 20 వరకు కేసులు రాస్తున్నారు. కాబట్టి టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రవాణా వాహనములకు సంబంధించిన అయితే ట్యాక్సులు, తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ అప్డేట్ చేసుకొని వాహనాలని నడపవలసిందిగా కోరుచున్నాను. అదే లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకొని మా ఆఫీసులో వస్తే మా ఆఫీసులో లైసెన్స్ జారీ చేస్తారు. కార్లు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాహన్ సైట్లో ప్రతి అప్లికేషన్ కూడా వాహన్లో చేసుకోవాలి. wahan.parivahan.gov.in అనే సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మద్యం సేవించి వాహనాన్ని నడపకుండా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అటువంటి వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడినా కూడా మాకు కంప్లైంట్ చేస్తే మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. ఈ మద్యం సేవించి వాహనాన్ని నడిపితే అపరాధ రుసుము కోర్టులో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గమనించవలసిందిగా కోరుచున్నాను. జూద క్రీడలను అరికట్టేందుకు ఏలూరు జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. రహస్యంగా జరుగుతున్న జూద క్రీడల శిబిరాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏలూరు రూరల్ పరిధిలో ఒక పేకాట స్థావరంపై దాడి చేసి 32 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉంచి 8,10,000 రూపాయల నగదు, 25 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్కు అందిన సమాచారం మేరకు ఈ దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జూద క్రీడలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అవసరమైతే వారిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామన్నారు. కావున ఎవరూ కూడా జూద క్రీడలను నిర్వహించరాదని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్, 2 టౌన్ ఎస్ఐ దానం తదితరులు పాల్గొన్నారు. నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాట స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు, సిఐ సత్యనారాయణ, అదేవిధంగా
మన 2 టౌన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ ప్యాకాడ్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా దీన్ని పిల్లల వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను సన్నాఫ్ సుబ్బారావు, నందమూరి వెంకటరత్నం మరియు 30 మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు. దీని మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా సుమారు 8,10,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు 21 సెల్ ఫోన్లు, 4 కీప్యాడ్ ఫోన్లు, అదేవిధంగా ఒక మోటార్ సైకిలు, తర్వాత ఒక 15 పేక ముక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము. ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము. ఆర్గనైజర్ అందరూ గుర్తుపెట్టుకోండి. మీరేదో ఈరోజు తప్పించుకున్నామని అనుకోకండి. మీరు కనుక ఇదే పందా కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని లోపల పెట్టడంలో ఎటువంటి సందేహం పడొద్దు. గజ అశ్వ సేవల నడుమ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకులు, పండితులు, వేదమంత్రాల నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకువచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు పూజాధికాలను నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేదన చేసి వాటిని భక్తులకు పంపిణీ చేశారు. ఈ వేడుక భక్తులను అలరించింది. వంగవీటి మోహనరంగ ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, మహాశక్తి అని పలువురు వక్తలు కొనియాడారు. భీమడోలు సంత మార్కెట్ వద్దనున్న రంగ విగ్రహం వద్ద రంగ వర్ధంతి కార్యక్రమాన్ని వంగవీటి మోహనరంగ కాపు సంఘ యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత రంగ విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి పళ్లు పంచారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్, సత్యనారాయణ, దూసనపూడి పుల్లయ్య నాయుడు, ప్రతి మదన్, మద్దాల అప్పారావు, చింత శ్రీరామచంద్రమూర్తి, ఎర్రంశెట్టి ఏడుకొండలు, భీమడోలు కాపు పెద్దలు, యువత పాల్గొన్నారు. Vangaveeti
వంగవీటి 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 వంగవీటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశయ సాధనకు కృషి చేస్తాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయం కొనియాడిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెం కాపు యువత ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ వర్ధంతి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో రోడ్లు గుంతలు పూడ్చే పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.